Hi viewers, I'm Dr. Fani Valluri, Head of the Department Physiotherapy, Pratima Hospitals. ఈ రోజు నేను చాలా మందికి కామన్గా చెప్పే కామన్ కంప్లైంట్స్ గురించి ఒక 2 కంప్లైంట్స్ గురించి అడ్రస్ చేయడానికి వచ్చానండి. అందులో ఫస్ట్, చాలా మంది మెడ నుంచి చేతి దాకా తిమ్మిరి వస్తుందని, మెడకండ బాగా నొప్పిగా ఉందని, లేకపోతే చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయని ఈ లక్షణాలు చెప్తుంటారు. సెకండ్, కామన్గా చెప్పేది నడుము నుంచి కాళ్ళు దాకా తిమ్మిర్లు వస్తున్నాయని, లేకపోతే కాళ్ళు వేలు ఎస్పెషలీ లాస్ట్ చివరి వేలు తిమ్మిర్లుగా ఉన్నాయని, అక్కడ స్పర్శ ఇట్లే అని, ఈజీగా బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టుందని, లేకపోతే కాళ్ళు బక్లింగ్ అంటారు, అంటే కనుక బెసికినట్టు అవుతుంది అన్నట్టు చాలా మంది చెప్తుంటారు. ఈ 2 కంప్లైంట్స్ అసలు ఎందుకు వస్తాయి, వాటికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు ఫిజియోథెరపిస్ట్ని కలవాలి, ఎప్పుడు న్యూరో డాక్టర్ని వాళ్ళని కలిసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఫస్ట్, మెడ ప్రాబ్లంకి వస్తేనాక ఎక్కువ ఫోన్ యూస్ చేయడం వల్ల కానీ, రాంగ్ పొజిషన్లో నెక్ పెట్టడం వల్ల కానీ, నెక్ మీద లోడ్ ఎక్కువ పడి, ఆ నెక్ నుంచి లోడ్ ఎక్కువ పడడం వల్ల అక్కడ దగ్గర నర్వ్స్ ఉంటాయి అనమాట, సర్వైకల్ నుంచి వచ్చే నర్వ్స్ ఉంటాయి అనమాట. ఆ నర్వ్స్ కంప్రెస్ అయ్యి హ్యాండ్ కన్నటికి తిమ్మిరి రావడం అనేది వెరీ కామన్గా జరుగుతుంటుంది. అందుకోసమే మనం ఫోన్ వాడే పోస్చర్ కానీ, ల్యాప్టాప్ వాడే పోస్చర్ కానీ, లేకపోతే కనుక మన కండకి ఉన్న శక్తి కన్నా మనం ఎక్కువ లోడ్ ఇవ్వడం వల్ల కూడా మనకి చేతికి తిమ్మిరిలోనే వస్తుంటాయి అనమాట. ఎగ్జాంపుల్, మన మజిల్కి కనుక ఒక 1 hour 2 hours వర్క్ చేసే కెపాసిటీ, లేకపోతే మాక్సిమం 5-6 hours వర్క్ చేసే కెపాసిటీ ఉంది. దాన్ని మించి మనం ఎక్కువ టైం స్క్రీన్ టైం కానీ, ఎస్పెషలీ చాలా మంది ఇప్పుడు చేసే పెద్ద మిస్టేక్ అంటే పడుకున్న టైంలో ఫోన్ చూస్తారు. పడుకుని ఫోన్ చూసినప్పుడు నెక్ అనేది ముందుకు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానివల్ల నెక్ మీద లోడ్ పడి ఆ నర్వ్స్ అవన్నీ డ్యామేజ్ అవ్వడం కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, ఒక లైట్గా పెయిన్ స్టార్ట్ అవ్వగానే అసలు ఆ పెయిన్ కారణం ఏంటి అని ఒకసారి ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ డయాగ్నోస్ చేసుకుంటాక ఎర్లీగానే ఆ ప్రాబ్లం కట్ చేయొచ్చు. రెండవది, దాంతోపాటు కొన్ని మెడికేషన్ వాడడము, పెయిన్ మళ్ళీ రీఅకరెన్స్ అవ్వకుండా పోస్చర్ కరెక్షన్ ఎక్సైల్ అంటారు, ఆ పోస్చర్ ఆడ్ పొజిషన్ ఉండకుండా న్యూట్రల్గా ఉండేలాగా చేసుకోవడము. అంటే కనుక అవన్నీ ఎలా ఉండాలి, నార్మల్ పోస్చర్ ఏంటి, అబ్నార్మల్ పోస్చర్ ఏంటి అనేది మన కామన్గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫిజియోథెరపీ డాక్టర్. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అవి క్లియర్గా ఇమేజెస్ అన్ని చూసుకుంటూ మన పోస్చర్ ఎలాంటి అబ్నార్మాలిటీగా ఉంది అని కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే సెల్ఫ్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం మనకు ఉందా లేదన్నది వాళ్ళు చెప్తారు, దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, మనం చెక్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ నరాలు ఒకవేళ తిమ్మిర్లు కనుక ఉంటేనాక న్యూరాలజిస్ట్ని కలిసి ఆ తిమ్మిర్లు అవి తగ్గడానికి ట్యాబ్లెట్లు అవి కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటే బెటర్. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం ఇందాక చెప్పినట్టు నడుములోంచి కాళ్ళ దాకా తిమ్మిరి వస్తుంది, వేలు సెన్సేషన్ సరిగ్గా లేదు అని చాలా మంది చెప్తుంటారు. ఆ చెప్పిన దానికి కామన్గా బ్యాక్లో ఉన్న నర్వ్స్ ఎలాగైతే నేను ఇందాక చెప్పినట్టు నెక్ నర్వ్స్ ఎలా ఉంటాయి, లంబార్లో కూడా నర్వ్స్ ఉంటాయి, అంటే నడుము దగ్గర ఆ నర్వ్స్ కూడా ప్రెస్ అయ్యి కాళ్ళకి తిమ్మిర్లు అవడము, కొంచెం స్పర్శ తక్కువ ఉండము, ఇవన్నీ కూడా ఎక్కువ తెలుస్తుంది. దానివల్ల కాళ్ళు బెసికినట్టు అవడము, అసలు కాళ్ళు స్పర్శ లేనట్టుండడం క్రానిక్ స్టేజెస్లోనే చాలా మంది తెలుస్తుంటుంది. అవి కూడా కంట్రోల్ చేసుకోవాలంటే బ్యాక్ పెయిన్స్ లైట్గా స్టార్ట్ అయినప్పుడు ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, మజిల్ వీక్నెస్ ఉందా, లేకపోతే అబ్డామిన్ మజిల్స్ వీక్నెస్ వల్ల లోడ్ పడుతుందా, కోర్ అంటారు, అంటే అబ్డామిన్, సైడ్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ ఇవన్నీ కలిపి కోర్ ఉంటాయి అనమాట. ఆ కోర్ మజిల్స్ అనేవి వీక్ ఉన్నాయా, లేకపోతే కనుక అసలు బ్యాక్లో వెయిట్ వల్ల ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ఉందా, ఇవన్నీ కూడా ప్రాపర్గా న్యూరో, ఆర్థో అండ్ ఫిజియోథెరపిస్ట్తో కరెక్ట్గా ఇంటిగ్రేట్ అయ్యి చెక్ చేసుకుంటేనాక అది ప్రాబ్లం రాకుండా ఎక్కువ అవ్వకుండా కట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు కూడా లైట్గా పెయిన్ స్టార్ట్ అవ్వగానే తప్పకుండా కలవడం చాలా ముఖ్యం. అన్లక్కీ థింగ్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్ వల్ల కానీ, లేకపోతే కనుక వాళ్ళకున్న వర్క్ అవర్స్ని క్లినిక్ అవర్స్ మ్యాచ్ చేయలేకపోవడం వల్ల కానీ చాలా మంది చాలా లేట్గా వస్తుంటారు క్లినిక్స్కి. దానివల్ల కండిషన్ తగ్గించడానికి ఒక ప్రాబ్లం కనిపిస్తుంది ఫిజియోథెరపీ డాక్టర్స్ కానీ, ఒక ఆర్థో కానీ, న్యూరో కానీ. సో ఒక్కసారి వచ్చి కన్సల్ట్ అయితేనాక కనీసం మీ ప్రాబ్లం మీకు అర్థమైతే దాన్ని బట్టి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఎలాంటివి చేసుకోవాలన్నది ఒక మంచి అవగాహన వస్తుంది. సో ఒకవేళ వచ్చిందనుకోండి, సిట్టింగ్ టైం తగ్గించడం, దాంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడం, మన కాల్షియం లెవెల్, మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడము, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటేనక మన బ్యాక్ తిమ్మిరి కానీ, ఏవైతే కనుక కాళ్ళకు వచ్చే తిమ్మిరి అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మన కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, లీవ్స్ అవన్నీ పెట్టకుండా మన ప్రొడక్టివ్గా ఉంటుంది లైఫ్ కూడా.